వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం మమ్మల్ని ఇంత బాధ పెడతారా? కేవలం వాళ్ళని అరెస్ట్ చేయాలనే కాదు కళ్యాణి, వీళ్ళ వెనక సద్దాం అనే ఓ పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళ సహాయంతోనే ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ అటాక్ చేశారు. అలాగే మామయ్య కూడా నాకు పని అప్పు చెప్పారు. అజయ్ నీకు పని అప్పు చెప్పాడా? ఏమిటది? అది నేను ఇప్పుడు చెప్పలేను, తర్వాత చెప్తానమ్మమ్మ. మీరు ఎవరి కోసం చేసినా ఇలా చేయటం బాగోలేదు ఆఫీసర్. మీరు బొండి లేనట్టు నన్ను అనాథని చేస్తారా? నా మెడలో పోయిన చైన్ తిరిగొచ్చినప్పుడే నాకు అర్థమయ్యింది మీరు ప్రేమగా ఇచ్చింది కాబట్టి మీరే తెచ్చుంటారని. కన్నయ్య కలవరించినప్పుడే అనుమానం వచ్చింది ఆఫీసర్ బతికే ఉన్నారా అని. కానీ నా కళ్ళెదురుగా తిరుగుతూ నాకు కూడా అబద్ధం చెప్పారు చూడండి. అదే నాకు కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మన ఐడెంటిటీ బయటికి తెలియనివ్వకూడదు. చివరికి భార్య ఇంతకాలం మిమ్మల్ని బాధ పెడుతూ మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మరి హాస్పిటల్లో ఉన్న ఆ పాప ఎవరు? ఈ నల్లబాలు ఎవరు? ఆ రోజు బాంబ్ బ్లాస్ట్లో నాతో పాటు ఆపరేషన్లో పాల్గొన్న సిఐ చంద్ర, అతని వైఫ్ చనిపోయారు. వాళ్ల పాపే ఆ పాప. తన ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఆ పాప బాధ్యత నేను తీసుకున్నాను. ఇతను బాలు కాదు, నాకు హెల్ప్ చేయడానికి మన డిపార్ట్మెంట్ అపాయింట్ చేసిన బాలు మహేంద్ర. మొత్తానికి ఆ తల్లి సమక్షంలో బోనం ఇచ్చినందుకు అంతా మంచి జరిగింది. పదండి, ఆ తల్లికి బోనం సమర్పిద్దాం. రండి రండి. ఏంటి కళ్యాణి అలా ఉన్నా? అలా కాక ఎలా ఉంటుంది శౌర్య? భర్త చనిపోయాడు అంటే ఆడపిల్లకి ఎన్ని కష్టాలుంటాయో అన్ని కష్టాలు అనుభవించింది.
అంతేకాదు శౌర్య, నువ్వుండి కూడా వితంతు అనిపించుకుంది. నువ్వుండి కూడా బొట్టు తుడిచే పరిస్థితి వచ్చింది. బయట వాళ్ళెవరూ కాదురా, నువ్వు చనిపోయావని, నీ చావుకి కారణం కళ్యాణి అని మీ అమ్మ కూడా నానా బాధలు పెట్టింది. ఏదేమైనా నువ్వు లేని 4 నెలలు నా మనవరాలు నిప్పుల మీద నడిచింది శౌర్య. జరిగిపోయిన వాటి గురించి ఎందుకు? లేడనుకున్న మనవడు ఎదురుగా కళ్ళ ముందే కనిపిస్తున్నాడు. పోయిందనుకున్న ప్రాణం తిరిగి బ్రతుకొచ్చింది. ఎవరి దిష్టి తగిలిందో ఏమో. ఏ ముహూర్తాన్ని పెళ్లి చేసుకున్నారు గాని అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టాలు పడుతూనే ఉన్నారు. అమ్మా, మనవడు చనిపోయాడని మీరు, బిడ్డ చనిపోయాడని ఆ తల్లి ఇంతకాలం బాధపడుతూనే ఉన్నారు. చనిపోయాడనుకున్న మనవడు తిరిగొచ్చాడు కాబట్టి ఒక రకంగా పునర్జన్మే. అమ్మవారి సన్నిధిలో వాళ్ళిద్దరికి ఇంకోసారి పెళ్లి జరిపించండి. ఇక మీదట అంతా శుభమే జరుగుతుంది. మంచి ఆలోచన పంతులు గారు. అవునమ్మా, ఆ రోజు పెళ్లిలా జరగలేదు. ఎలాగో ఇంట్లో వాళ్ళం అందరం ఉన్నాం కాబట్టి మన కళ్ళ ముందే కళ్యాణి మెళ్ళో శౌర్య చేత తాళి కట్టిద్దాం. అలాగే. దమ్ము, నువ్వేమంటావు? నన్ను చెడ్డదాన్ని చేశాక ఇక నేననేదేముంటుంది? నిన్నెవరు చెడ్డదాన్ని చేశారే? నువ్వు చేసిన పనులే నిన్ను చెడ్డదాన్ని చేస్తున్నాయి. బిడ్డ ప్రాణాలతో ఉన్నాడు, దానికి సంతోషపడకుండా మేమేదో అన్న మాటలు పట్టించుకుంటామేమిటి? అక్క మాటలకి ఏముందిలేమ్మా, మీరు కానివ్వండి. అమ్మా, బాబు, ఈ పట్టుబట్టలు కట్టుకొని రండి. శౌర్య, కన్నయ్య ఇవ్వు. ఇంత మీదట మీ జంట నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. అమ్మాయి మెళ్ళో ఈ తాళి కట్టు బాబు. అమ్మా, అక్షంతలు తీసుకోండి. బాబు, తాళిగట్టు.
బాబు దండలు మార్చుకోండి. కష్టమని ఆ కష్టాన్ని తీర్చమని నీ దగ్గరకు వచ్చాం. కష్టాన్ని కాదు, మా కన్నీళ్లు కూడా తుడిచావమ్మా. ఆగండి 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 ఆగండి, ఏమిట్రా? ఒక్క నిమిషం ఆగండి. అమ్మగారు, అబ్బాయి గారు మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడుతున్నారు కదా. ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు పోయిన టైం ఏం టైమో గానీ ఇన్ని రోజులు అందరినీ బాధ పెట్టి ఇన్నాళ్ళకి ఇంటికి వచ్చేలా చేసింది. దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళండి. నిజమేరా బాజీ, మనవడి ఇంటికి వచ్చాడన్న ఆనందంలో నీకొచ్చిన ఆలోచన నాకు రాలేదు. అమ్మా అనుపమ, దిష్టిది. అలాగేనమ్మా. ఈ మాత్రం సంబరానికి దిష్టి తీయడం అవసరమా? ఆ అమ్మవారి దయ వల్ల నా బిడ్డ తిరిగొచ్చాడు. అమ్మవారి దయ కలగడానికి నువ్వేం చేసావో చెప్పు. అల్లుడి కోసం అత్తగా అనుపమ బాధపడింది. మనవడి కోసం అమ్మమ్మగా బోనం ఎత్తింది. తన పూజలు ఫలించి ఆ అమ్మవారి దయ కలిగింది. అవునవును, అన్నిటికీ అనుపమదే గొప్ప. తల్లిని, నా కొడుకు కోసం నేను బాధపడలేదా? బాధపడే తీరిక నీకెక్కడుందే? వాడు చనిపోయాడన్న దగ్గర నుంచి కళ్యాణిని బాధ పెట్టడానికే సరిపోయింది కదా నీకు. చనిపోయాడనుకున్న బిడ్డ మళ్ళీ తిరిగి కంటికి కనిపించాడంటే తల్లిగా ఈ పని నువ్వు చేయాలి. ఇంతకాలం మనందరం బాధపడింది చాలు. 4 నెలలు మనందరికీ దూరం అయ్యాడు శౌర్య. ఇక నుంచైనా ఎవరి దిష్టి తగలకుండా కళ్యాణి శౌర్య ఆనందంగా ఉండాలని దిష్టి తీయమ్మా. మీ ఇద్దరికి అందరి సమక్షంలో ఆ అమ్మవారి సాక్షిగా ఈరోజు నిజమైన పెళ్లి జరిగింది. ఒక రకంగా మీ ఇద్దరు నూతన దంపతులే. అమ్మా, ముందు కుడికాలు పెట్టి లోపలికి పోదా. రండి.
పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా వర్తిల్లండి. శివమాటే నా మాట కూడా. లేవండి. నాన్న శౌర్య, వేషం భాష అన్నీ మార్చి ఉద్యోగం కోసం నువ్వు కనిపించకపోవచ్చు. ఉద్యోగ ధర్మం కోసం భర్తగా నీ ధర్మం నువ్వు మర్చిపోతే ఎలా? భర్త లేడు అంటే భారీ జీవితంలో వెలుతురుని తీసేస్తారు జనం. ఏ శుభకార్యానికి పనికిరాదని పక్కకి తోసేస్తుంది సమాజం. కాలం మారిందంటూ సాంప్రదాయాల్ని కట్టుబాట్లని మర్చిపోయిన జనం ఆడదాన్ని బాధ పెట్టే విషయంలో మాత్రం మారలేదయ్యా. అందువల్ల నువ్వు ఉండి లేనట్టు ఎన్ని బాధలు పడిందో, ఎన్ని అవమానాలు భరించిందో మాకు తెలుసు. మరొకసారి ఉద్యోగ ధర్మం అంటూ ఇలాంటి పని మాత్రం చేయకు శౌర్య. కళ్యాణిని బాధ పెట్టుకో. అవును శౌర్య, కళ్యాణి మొహంలో ఆ నవ్వు మాయమై 4 నెలలైంది. నువ్వు కనిపించాకే తన బతుకులో మొహంలో వెలుగొచ్చింది. ముందు మీ అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అందరూ నేను మాత్రమే బాధపడ్డాను అనుకున్నారు. మీరు లేరు అన్న తర్వాత అత్తయ్య ఎంత అల్లాడిపోయిందో నాకు తెలుసు. మీరు లేరు అన్న నిజాన్ని తట్టుకోలేక ఆ బాధని కోపంగా నా మీద చూపించారే తప్ప అది నిజమైన కోపం కాదని నాకు తెలుసు. చూసావదమ్ము, అది కళ్యాణి. నీ కోపంలో కూడా బాధని చూసింది. అర్థం చేసుకోవడం, చిన్నదైనా తనని చూసి నేర్చుకో. అమ్మా, కళ్యాణి చాలా మంచిదమ్మా. నిజానికి ఆ రోజు నేను చనిపోవాలి. నన్ను కాపాడిన అదృష్టం కళ్యాణి. తన మాంగళ్య బలమే నాకు పునర్జన్మనిచ్చింది. అది ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మీ అమ్మ కళ్యాణిని నెత్తిన పెట్టుకుని చూసుకోవాలి. సరే, మీ బాబాయి పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. తప్పుగా అనుకోకు శౌర్య. సిద్ధుని అరెస్ట్ చేయించావు కదా, అది దాని కోపం. వాడు ప్రాణాలు తీసే రాక్షసులని తెలిసినా వాడి మీద దీనికున్న ప్రేమ తగ్గలేదు. సర్లే మావయ్య, తమ్ముడు కదా. సరే సరే, అందరం కలిసి ఆనందంగా భోంచేసి చాలా కాలం అయింది. ముందు శౌర్యకి ఇష్టమైన వంటకాలు చేసి భోజనానికి ఏర్పాట్లు చేయండి. అలాగే. పదండి. రండి. పదండి. పదండి.